మకర రాశి. ఈ మకర రాశి క్రోధినామ సంవత్సరంలో మకర రాశి ఉన్న పరిస్థితులు అంటే మకర రాశి వారు చాలా మేధావులు, తెలివైన వారు, మెమరీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. చిన్న చిన్న విషయాన్ని కూడా చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. అలాగే ప్రమాదకారులు కూడా పోయి ఈత గొడవ ఏదైనా పడిందంటే పైకి నవ్వుతూ ఉంటూ అది మర్చిపోకుండా దాని మీద చర్య తీసుకుంటారు. అటువంటి విధానాలు ఉంటాయి. అయితే మకర రాశికి ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది. కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితిలోనే నడుస్తుంది. మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది, కుంభరాశి వారికి ఉంది, మీనరాశి వారికి ఉంది. కాబట్టి ఈ యొక్క విధానాల వల్ల చేసే పనుల్లో ఒడిదుడుకులు పాలవుతారు. చేసే పనిలో నిశ్చితత ఉండదు. అయితే నిష్ఠత లేకుండా ఉన్నా కూడా శుభదాయకమైన ఫలితములు పొందవలసిన పరిస్థితి పొందడానికి గల కారణం ఏమిటి? కారణాన్ని తెలుసుకోవాలి. వృషభ రాశిలో గురువు ఉంది, మకర రాశిని చూస్తున్నాడు. వృషభ రాశి నుంచి 9వ స్థానమైన మకర రాశిని గురువు వీక్షిస్తున్నాడు. ఎప్పుడైతే గురువు మకర రాశికి ఆధిపత్యాన్ని వహించింది శని భగవానుడు. గురువు దేవతలందరికీ గురువు. అటువంటి వీళ్ళిద్దరూ సములు, మిత్రులు కాదు, సములు. అంటే మిత్రత్వం కూడా అందులో కలిసి ఉంటుంది. సమతత్వం కలిగిన వాడు, శత్రుతత్వం లేదు. అటువంటి సమతత్వం కలిగిన వాళ్ళు కాబట్టే ఈ యొక్క మకర రాశిని గురువు ఎప్పుడైతే వీక్షణ చేశాడో శుభదాయకమైన ఫలితములు వస్తున్నాయి. చేయాలనుకున్న పనిని కొద్దిగా ఆలస్యమైన, కొద్దిగా ఆటంకం వచ్చినా ఆ పని పూర్తి చేస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యముగా ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి. ఈ మకర రాశి వారు ప్రయాణమును తగ్గించుకోవాలి. దూర ప్రయాణాలే కాదు, ఎప్పుడైనా సరే వాహన ప్రమాదాల సంప్రాప్తం అవడానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది. కాబట్టి ప్రయాణాలు తగ్గించుకోవాలి. ఆ ప్రయాణాలని అత్యంత జాగ్రత్తగా వెళ్ళాలి. మీరు బాగానే వెళ్తారండి, ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలని చెప్పేసి అనుకున్నాం. మనం బాగానే నడుపుతున్నాం బండి నెమ్మదిగా, 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల స్పీడ్లో నడుపుతున్నాం. ఎదటి వాడు రావద్దు, వాడు ఏ డ్రింకో చేసి 90 కిలోమీటర్ల స్పీడ్లో వచ్చి కుదిరితే ఆడు బాగానే ఉంటాడు, ఎలా దెబ్బలుతాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తని వహించాలి. ఆడ వస్తున్నాడా, ఎక్కడ వస్తున్నాడా, ఇక్కడే వస్తే డిస్టెన్స్ ఎంత ఉంది, ఏమవుతుంది అని ముందుగా ఆలోచన చేసుకుని మీరు జాగ్రత్త పడాలి. సరే, ఈ మకర రాశి వారికి ప్రయాణాల నుంచి విముక్తిని పొందే విధానం ఏంటనేది మనం రెమెడీస్లో చెప్పుకుందాం. ఆ తదుపరి ఏంటన్నది ఆలోచించవచ్చు. సరేనండి, ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఏ రకంగా ఉన్నారు అని కోచిన వేస్తారు. మీరు ఈ ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఉద్యోగాన్ని క్రమబద్ధీకరణంగా చేయడం కంటే అస్తవ్యస్తంగా చేసుకుంటారు. చెయ్యాలా, వేళ వెళ్ళాలి, ఎన్నా డొమ్మ కొడితే బాగుంటుందేమో అనే ఆలోచనలో బద్ధకం. ప్రతిదానికి బద్ధకం. ఏ నడిచిన ప్రభావం అలా ఉంటుంది. బద్ధకాన్ని ఇచ్చేస్తే ముందు ఏ పని చేయడం రావడం. అటువంటి విధానాలు ఉంటాయి. అంటే అధికారుల చేత కొన్ని ఒత్తిళ్లకు గురవుతారు. అధికారి కొన్ని ఒత్తిళ్లు పెడతారు, ఆ ఒత్తిళ్లు గురైపోతారు. కొంతమంది అయితే తిడతారు. నలుగురిలో తిడితే ఏమవుద్ది, భావం పోద్ది అక్కడ. అటువంటి భావాలు వస్తుంటాయి. అటువంటి కాకుండా ఉండడానికి మనం చేసే రెమెడీస్లో కొన్ని విధానం తర్వాత చెప్పుకుందాం. తదుపరి భార్యాభర్తల విధానం ఏ రకంగా ఉందయ్యా? భార్యాభర్తలు సఖ్యతగా ఉన్నారా లేదా? సఖ్యత లేదు ఇక్కడ.
ఒడిదుడుకు గురవుతున్నారు. అంటే నాకు అది కాలేదు, ఇది కాలేదు, ఇది చేయలేదు, అది చేయలేకపోతున్నారు. ప్రతి దాని గురించి కేసుడింపుగా ఉండే విధానంగా రాదు. విడిపోతారని చెప్పట్లేదు. కొన్ని రాశుల వారికి విడిపోతారని చెప్పమని పరిస్థితి వచ్చింది, చెప్పేసాం. మకర రాశి వారికి లేదు, విడిపోరు. ఏమీ కోర్టు వ్యవహారాలకు వెళ్ళిపోయేంత, పోలీస్ కేసులు అయిపోయేంత ఇలాంటివి ఏమి ఉండవు. భార్యాభర్తల మధ్య తగవలు ఉంటాయి. తగవలు లేకుండా భార్యాభర్తలు ఉంటారు. సంసారం ఉన్న తగ్గు కూడా ఉండాలి, లేకపోతే రుచి ఉండదు, ఉప్పు లేని కూర అయిపోద్ది. అటువంటివి ఉంటాయి భార్యాభర్తల విధానంలో. ఇక విద్యార్థులు కూడా ఎలాగుందయ్యా, వీళ్ళకి బద్దకిస్తున్నారు. విద్య ఎందు బద్దకిస్తే వెనకంజ పడుతుంది. వెనకంజి పడకూడదు. ఎందుకంటే ఈ యొక్క శ్రావణ మాసంలోని అనేక రకములైన పండుగలతో కలిపి ఉన్నది. తదుపరి ఆగస్టు నెల, ఇది శ్రావణ మాసం అన్నాను, ఆగస్టు నెల. ఆగస్టు తర్వాత వచ్చేది సెప్టెంబర్లో మళ్ళీ రాయాలి, పరీక్షలు రాసుకోవాలి. మార్చి నెలలో పోయినాయి, సెప్టెంబర్లో రాసుకోవాలి. ఈ సెప్టెంబర్లో కూడా రాయకపోతే ఏమైంది, దొమ్మ పట్టేసింది, మొత్తం 1 year పోయింది. కాబట్టి ఇక్కడ బద్ధకం పనికిరాదు. బద్ధకం పనికిరాదు కాబట్టి ఆ బద్ధకం ఉండండి, శ్రద్ధగా చూపితే ఈ ఎదరికి వెళ్తారు. మార్చి నెలలో పోయింది, సెప్టెంబర్ నెలలో రాసుకుందాం అనుకున్న ఆలోచనతో నువ్వు ఆగిపోయావు. అయితే సెప్టెంబర్ వచ్చేసింది, 1 నెల రోజులే ఉంది. ఇవాళ 1వ తారీఖు, 31 రోజు తీరు ఎరుగుద్ది. సెప్టెంబర్లో కలిసాను, మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి కదా, చదవాలి కదా. చదవాలంటే ఇక్కడ అన్న అవకాశాన్ని తెచ్చుకోవాలి కదా. తెచ్చుకోవాలంటే నువ్వేం చేయాలి, నేను చెప్తాను రెమెడీ. ఆ రెమెడీని పాటించండి. ఈ భార్యాభర్తల మధ్యన ఉన్న కలతలు కానీ, ఉద్యోగ రంగంలో ఉండి ఇబ్బందులు పడుతూ అధికారుల చేత ఇబ్బందులు పడే పరిస్థితులు కానీ, లేకపోతే వివిధ రంగాల్లో ఎవరో వచ్చి గుద్దేస్తారని, యాక్సిడెంట్ అయిపోతుందని బాధలు కానీ, ఇటువంటివన్నీ ఎట్లయితే ఉన్నాయనుకున్నాయో అన్నాటికి సంహారం జరిగేది మనం చెప్పుకోవచ్చు. మకర రాశి వారి యొక్క చేతి వృత్తులు చేయవారికి కూడా ఇబ్బందికరమైన స్థితే. అన్ని రంగాల వారికి ఇబ్బందికరమైన స్థితి. వీళ్ళకి బాగుంది, వీళ్ళకి బాగోలేదన్నది లేదు. అన్ని రంగాలు సమస్త. కాబట్టి ఈ సమస్త రంగాల వారికి ఉపయోగకరమైన స్థితిని పొందాలంటే ఏం చెయ్యాలి? పరిహారం ఏం చేస్తే తీరుతుంది? చాలా చక్కటి పరిహారం ఉంది. ఎవరు పూజ? శుక్రవారం చమంతి పూజ. ఈ యొక్క మాసంలో వరలక్ష్మి వ్రతం అనేది వస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతంలో ఆడువారు మాత్రమే పూజలు చేస్తారు అని అంటారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆడువారు మాత్రమే చేస్తారు, మగవారు చేయరు. అవసరం లేదు, మగవారు చేయనక్కర్లేదు. అయితే ఏం చేయాలంటే 108 చామంతి పుష్పాలు తీసుకురండి. వరలక్ష్మి వ్రతం రోజు నాడు పసుపు రంగు కలిగినటువంటి చామంతి పుష్పాలు తీసుకురండి. కాడలు తెంపేయకండి, పూర్తిగా చిన్న కాడ ఉండాలి. రేఖలు దించేసుకుంటే ఎక్కువ వస్తాయి కదని చెప్పి రేఖలు దించేయకూడదు. 108 పుష్పాలు తీసుకురావాలి. అలాగే వరలక్ష్మి మాత కొంతమంది కొన్ని విధాలుగా పూజ చేస్తారు, కొంతమంది ఇంకొక రకంగా చేస్తారు. ఎవరికి వచ్చిన విధానంలో ఎవరు ఆనవాయితీని బట్టి వారు పూజించుకోండి. ఒక బంగారు లక్ష్మి రూపు అనేది ఉంటుంది. ఆ రూపుని కొనుక్కొని తెచ్చుకొని అది పూజలో పెట్టి, ఆ పూజ అయిన తర్వాత దాన్ని మంగళసూత్రానికి కట్టుకుంటారు ఆడవాళ్ళు. అలా కట్టుకోవాలి. అయితే వరలక్ష్మి మాత పటము దగ్గర అష్టోత్తర పూజ చేస్తూ ఒక్కొక్క పుష్పాన్ని, చామంతి పుష్పాన్ని ఆమె మీదకి వెయ్యండి. ఎలా వేయాలి? పుష్పం తీసి ఎలా పడేస్తే కాదు, పుష్పాన్ని చేతితో ధరించి హృదయానికి తాకించి హృదయపూర్వకంగా ఇలాగా వినయంగా, హృదయపూర్వక వినయ విధేయతలు కల్పించినట్టుగా అష్టోత్తరాన్ని చెప్పాలి. అష్టోత్తర మంత్రాలు ఒకరు చదువుకుంటే ఒకరు పూజ చేయాలి. నన్ను అడిగితే ఈ అష్టోత్తరం చదువుతా ఇది చేయాలంటే మధ్యలో పాల్గొని పేరు అంటారు.
ఆ పాల మీద ఒకటి దృష్టి. పొయ్యి మీద పప్పు పెట్టారమ్మాయి ఎతుకు చూడు, ఓం లక్ష్మీ నమః, ఓం ఇంద్రాయ నమః అంటే కుదరదు. ఏకాగ్రత ఉండాలి పూజలు. ఆ 108 పెట్టినప్పుడు కుటుంబ సభ్యులైన వారు పేర్లు ఎంతమంది అయితే ఉన్నారో మీకు సంకల్పం చెప్పడం వస్తే సంకల్పంలోని అది చెప్పాలి. ఈ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పాలి. వైవంశతమన్నంతరే ప్రథమ కలియుగే ప్రథమ జంబూదీపే భరతవర్షే భరతఖండే మేరు దక్షిణ విభాగే ఈశాన్య శ్రీశైల మధ్యప్రదేశే భాగ్యనగరే, హైదరాబాద్ని భాగ్యనగరం ఉంటారు. ఇలా సంకల్పం చెబుతూ ఉంటే అప్పుడు గోత్రనామాలు వస్తాయి. నాకు ఎక్కడ రాలేదు, కొద్దిగా ఎక్కండి అంటే లక్ష్మీరథం చేసిన కొద్దిగా రమ్మని చెప్పండి, కొంచెం తెలిసినవాడిని. 100 200 లేకపోతే 500 అంతో కదా తీసుకుంటారు, ఇచ్చి పంపించండి, సంకల్పం చెప్తారు. ఇలాగ చెయ్యండి. ఈ యొక్క శని ప్రభావ దోషములు తొలగి ఈ యొక్క అష్టోత్తర పూజ చేసినందువల్ల అలా చాలా ఉపయోగకరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగేనండి వరలక్ష్మి రోజు నాడు వ్రతానికి నైవేద్యంగా ఏం పెట్టాలి, ఇది పెద్ద సమస్య అయిపోతుంది. కొబ్బరికాయ అరటిపళ్ళు పెడితే సరిపోతాయండి, అందుకు చాలు. మన స్తోమతని బట్టి మనం చేసుకుంటాం, అంతేగాని స్తోమత లేని వాడికి ఏదో చెప్పేస్తే ఎలాగా, ఎంతో చెప్పేస్తే ఎలా కుదరదు. కానీ అందరికీ అనుకూలమైనది ఏంటంటే చక్కెర పొంగలి అమ్మవారికి అత్యంత ప్రియమైనది. చక్కెర పొంగలి నైవేద్యం పెట్టండి. కానీ తాంబూలం సమర్పయామి అని చెప్పినప్పుడు తాంబూలంలోని ఒక్కని పెట్టండి. ఒక్క పొడి వేస్తున్నారు చాలామంది, అలా కాదు, పాపు చెక్క అంటారు దాన్ని. ఆ ఒక్కని పెట్టి తాంబూలం ఇవ్వాలి. తాంబూలం ఇచ్చినప్పుడు, తాంబూలం పెడుతున్నప్పుడు ఉత్తి తాంబూలము 2 ఆకులు ఒక ఒక్క పెట్టకూడదు, ఒక బెల్లు కూడా పెట్టాలి. లక్ష్మీదేవిగా ధనానికి ఆకర్షణగా కలిగింది కదండి, ఆవిడ తాంబూలం ఇచ్చిన ఆవిడకి మనం డబ్బులు ఇవ్వలేటండి అనుకోకూడదు. మనం డబ్బు రావాలంటే ఆవిడ డబ్బులు ఇవ్వాలి. కాబట్టి తాంబూలాన్ని ఇవ్వండి. ఇక్కడ ఈ పంతులు గారు ఉంటారు, మీరు ఏ 100 కాగితమో 500 కాగితం తాంబూలంలో పెట్టారనుకోండి, పంతులు గారు ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ అయింది ఆ సంచిలో వేసి వెళ్ళిపోతారు. అది జరగకూడదు. కాబట్టి జరగకూడదంటే ఏంటి, ఒక రూపం పెట్టండి. పూజ అయిన తర్వాత ప్రదక్షిణ చేసి నమస్కరించుకుని హారతి తీసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మీరు వెలిగించినటువంటి దీపారాధన ఘనమైన తర్వాత మళ్ళా వచ్చి ఆ రూపాయి కాయిన్ని తీసుకుని వెళ్ళి మీ ధనాన్ని ఎక్కడ భద్రపరుస్తారో అక్కడ భద్రపరచండి. ఇంకా రూపాయి ఖర్చు పెట్టకూడదు, ఇంకా ఇప్పటికీ అలా ఉండిపోతుంది. ఈ రకమైనటువంటి పరిహారాన్ని శుక్రవారం నాడు చేస్తే శ్రావణ శుక్రవారం నాడు ఈ లోపల యాక్సిడెంట్లు అన్నారు, అన్నారు, అటువంటి ఇబ్బందులు ఉన్నాయి. శ్రావణ శుక్రవారం ఎక్కడో 19వ తారీఖులో ఉంది, ఎక్కడో 16, 19వ తారీఖుల దగ్గర ఎక్కడో ఉన్నదండి. కాబట్టి 16వ తారీఖు దాకా మరి కరెంట్ 15 రోజులు అమ్మో ఇబ్బంది పడిపోతాం కదండి అనే భావం వస్తుంది. కాబట్టి ఈ మకర రాశి వారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలి అంటే, పరమేశ్వరుని మించిన దైవం లేదు, శనేశ్వరుని కూడా శాసించగలిగించేవాడు పరమేశ్వరుడు ఒక్కడే. కాబట్టి మకర రాశి వారు ఈశ్వర అభిషేకాన్ని నిర్వర్తించుకోవాలి. ప్రతి సోమవారము ఈ యొక్క భాద్రపద శ్రావణ మాసంలో ఒకటే కాదు, తర్వాత కూడా జరగాలి. 12 జ్యోతిర్లింగములు అంటే ఎన్ని? 12 లింగాల దగ్గరికి వెళ్ళి నేను పూజ చేశాను అన్న వాళ్ళు చాలా అరుదు. ఏళ్లలో లెక్క పెట్టాలి, 1 2 3 4 ఉందా అని ఆలోచించాలి. 12 జ్యోతిర్లింగాల దగ్గర 12 దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అరుదు, లేరు అంటలేదు, అరుదుగా ఉంటారు. కాబట్టి మనం ఎలాగో వెళ్ళాం, అది
మనకు తెలుసు. కాబట్టి 12 సోమవారాలు అంటున్నాను నేను. ఒక్కొక్క లింగాన్ని ఒక్కొక్క చోట లెక్కొచ్చింది. వారానికి ఒక లింగానికి మనం చేస్తున్నాం. వారం రోజులు 12 వారాలు ద్వాదశ జ్యోతిర్లింగానికి అభిషేకం జరిగిపోయింది. కాబట్టి అటువంటి విధానంగా చేస్తే మకర రాశి వారికి వస్తున్న ఇతి బాధలు ఘోరమైనటువంటి ప్రమాదంలో సంప్రాప్తం కాకుండా ఉంటుంది. కాబట్టి శ్రావణ శుక్రవారం నాడు చేసే పూజలో 108 చామంతి పువ్వులను రేఖలుగా తెంపకుండా ఇవన్నీ చేసేయాలి అండి. మీరు చెప్పారండి 108 పుష్పాలను తీసుకొచ్చాను, చెప్పినట్టుగా పూజ చేశానండి, పూజ అంతా అయిపోయిందండి, ఈ పుష్పాలు ఏం చెయ్యాలండి నాకు అర్థం కావట్లేదని బయటపడొచ్చానమాట. తప్పు. వీటన్నిటినీ కూడా ఒక పోలిథిన్ కవర్లో వేసుకుని పూజ సామాగ్రిలు ఏవైతే ఉన్నాయో ఆ పోలిథిన్ కవర్ని ఒక చెరువు దగ్గరికి తాంబూలంలో ఇచ్చిన పుష్పాన్ని ఇవ్వచ్చు, తప్పు కాదు. ధనాన్ని ఇవ్వకూడదు కానీ పుష్పాన్ని ఇవ్వచ్చు. మ్యాక్సిమం ఎంతమందికి ఇచ్చేస్తారు, ఎన్ని పుష్పాలు ఇచ్చేస్తారు పూజ చేసింది. కానీ గంగా సమర్పణ చేయడం అనేది ఉత్తమం. 9 రోజులు గణేశుని పూజిస్తున్నామండి. అంగరంగ వైభవంగా గణేశుని పూజించి 9 రోజులు చేసి నవరాత్రులు చేసి తదుపరిసారి మనం గంగలో నిమజ్జనం చేస్తాం. గంగలో ఎందుకు నిమజ్జనం చేయాలండి? నూతులు నిమజ్జనం చేయకూడదా? గంగా నది పవిత్రత అటువంటిది. ఆ పవిత్రతని మనం కాపాడుకోవాలి. కాబట్టి గంగలో నిమజ్జనం మనం పూజ చేసిన ఫలితములు కొన్ని ఫలితములు అలా ఉండిపోతాయి. అక్కడ కూలిస్తుంటే దాంట్లో కొంచెం పోతాయి అనుకోండి, అది వేరే సంగతి. గంగలో నిమజ్జనం చేస్తే అది ఎక్కడికి పోలేదు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసింది. అందుకే గంగా నిమజ్జనం చేయమన్నారు. ఇటువంటి విధానంగా చేస్తే ఈ మకర రాశి వారికి అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొంది అన్ని రంగముల వారు కూడా సర్వ సౌఖ్యములతో తులతూగుతూ ఉంటారు. నమస్తే.